అనుదిన బైబుల్ ఆదికాండము 43వ అధ్యాయము. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను కనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుడని వారితో అనగా, యోధా అతన్ని చూచి, ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే కానీ మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను. కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిణీయల్లా మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము. నీవు వారిని పంపనవలని ఎడల మేము వెళ్ళము. ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పినను. అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలగచేయనేలా అనగా, వారు, ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మల్ని గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియజెప్పితిమి. మీ సహోదరిని తీసుకుని రండని అతడు చెప్పుమని మాకిట్లు తెలియనండ్రి. యోధా తన తండ్రి అని ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవాడిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్ళుదుము. అప్పుడు మేమే కాదు, నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము. నేను అతని గూర్చి పూటపడదును, నీవు అతని గూర్చి నన్ను అడగవలను. నేను అతన్ని తిరిగి నీ యొద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండెను. మాకు తడువ కాకపోయిన ఎడల ఈ పాటికి రెండో మారు తిరిగి వచ్చి ఉందుమని చెప్పగా, వారి తండ్రి అని ఇశ్రాయేలు వారితో, అట్లయినా మీరిలాగు చేయడి. ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తికి, కొంచెము నూనె, సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచకాయలు, బాదముకాయలు మీ గోనెల్లో వేసుకొని ఆ మనుష్యునికి కానుకగా తీసుకుని పోవుడి. రెట్టింపు రోకలు మీరు తీసుకొనిడి. మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రోకలు కూడా చేత పట్టుకుని పోయి మరలా ఇచ్చివేయడి. ఒకవేళ అది పొరపాటై ఉండును, మీ తమ్ముని తీసుకుని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెళ్ళిడి. ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీన్ను మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మల్ని కరుణించునుగాక. నేను పుత్రహీనుడై ఉండవలసిన ఎడల పుత్రహీనుడగుదునని వారితో చెప్పాను. ఆ మనుషులు ఆ కానుకను తీసుకుని చేతుల్లో రెట్టింపు రోకలను తమ వెంట బెన్యామీన్ను తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి. యోసేపు వారితో నున్న బెన్యామీన్ను చూచి తన గృహ నిర్వాహకునితో, ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధం చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనం చేయుదురని చెప్పాను. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకుని పోయాను. ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి, మొదట మన గోనెల్లో తిరిగి పెట్టబడిన రోకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనలను దాసులుగా చెరపెట్టి మన గాడిదలను తీసుకొనుటకు లోపలికి తెప్పించననుకొనిరి. వారు యోసేపు గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి, అయ్యా, ఒక మనవి, మొదట మేము ఆహారం కొనుటకై వచ్చితిమి. అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా రోకల తూనికకు సరిగా ఎవరి రోకలు వారి గోని మూతిలో నుండెను. అవి చేత పట్టుకొని వచ్చితిమి. ఆహారము కొనుటకు మరి రోకలను తీసుకుని వచ్చితిమి. మా రోకలను మా గోనెలలో ఎవరు వేసిరో మాకు తెలియదని చెప్పారు. అందుకు అతడు, మీకు క్షేమమగునుగాక, భయపడకుడి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చింది. మీ రోకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోను వారి యొద్దకు తీసుకుని వచ్చాను. ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళియగా వారు కాళ్ళు కడుగుకొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించాను. అక్కడ తాము భోజనము చేయవలనని వినిరి కనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చి వేళకు తమ కానుకను సిద్ధము చేసిరి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి. అప్పుడు, మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారము అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా నున్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. అప్పుడు అతడు కనులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీన్ను చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను.
అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖము కడుక్కొని వెలుపలకు వచ్చి తను తాను అణుచుకొని భోజనము వడ్డించుడని చెప్పాను. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు. అది ఐగుప్తీయులకు హేయము. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి. కనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి.